హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒకరోజు కానుకలపెట్టె దగ్గర నించొని ఉన్నప్పుడు ఒక బీద విధవరాలు వచ్చి రెండు కాసులు వేసింది. ఆ 2 కాసులు కూడా ఆవిడకి అవే ఉన్నాయి. తెచ్చిందంతా తీసుకొచ్చి ఆవిడకున్నదంతా తీసుకొచ్చి కానుకపెట్టెలో వేసింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, ఈవిడ అందరికంటే ఎక్కువ వేసిందని చెప్పారు. అప్పుడు ఆవిడ అనుకొని ఉండొచ్చు, చాలామంది లక్షలు వేస్తున్నారు, 1000 వేస్తున్నారు, 100 వేస్తున్నారు, అయ్యో వాళ్ళతో నేను సంపాదించలేకపోయానే, దేవునికి అంత ఇవ్వలేకపోయానే, నేను ఇచ్చిన 2 కాసులు ఎంత అని చెప్పి ఆవిడ మనసులో అనుకోవచ్చు. కానీ దేవుడు అక్కడ ఏం చూశాడంటే, ఇప్పుడు 1,00,000 వేసేవాడు 10 లక్షలు ఆడి దగ్గర ఉండొచ్చు, అందులో 9 లక్షలు ఉంచుకొని 1,00,000 వేశాడు. కానీ ఈవిడ ఉన్నది 2 కాసులు. ఆ ఉన్న 2 కాసులు కూడా పూర్తిగా వేసింది. అంటే అక్కడ పర్సంటేజ్ మన క్యాలిక్యులేషన్ చూస్తాం కదా, అక్కడ ఏంటంటే ఉన్న దాంట్లో అతను ఎంత ఇచ్చాడు, ఈవిడకున్న దాంట్లో ఆవిడ ఎంత ఇచ్చింది అనేది దేవుడు చూస్తాడు. కాబట్టి మనం కూడా కొన్నిసార్లు చూడండి, బయట మనం చూసుకున్నట్లయితే, అయ్యో నేను ఎంత చదవలేకపోయాను, ఎంత సాధించలేకపోయాను అని చెప్పి చాలాసార్లు కుంగిపోతూ ఉంటాం. మళ్ళీ దేవుని విషయంలో చూసుకున్నట్లయితే, దేవుని సన్నిధిలో నేను ఇంత చేయలేకపోయాను, అలా ప్రసంగం చేయలేకపోతున్నానని, ఇలా పాట పాడలేకపోతున్నానని, వీళ్ళకి ప్రార్థన చేయలేకపోతున్నానని అని అనుకోవచ్చు. కానీ ఏదో ఒకటి నీలో ఒక మంచి లక్షణం దేవుడు ఇస్తాడు. ఒకటి ప్రార్థన చేయడమైనా అవ్వచ్చు, ఇతరులకు సహాయం చేయడం అవ్వచ్చు, సంఘంలో పరిచర్య చేయడం అవ్వచ్చు, సహవాసం చేయడం అవ్వచ్చు, ఏదో ఒక కార్యక్రమం దేవునికి సంబంధించి మొత్తం ఒకసారి నువ్వు కూర్చొని ఆలోచించుకున్నట్లయితే, దేవునికి సంబంధించి అందరిలా నేను ఎక్కువగా చేయలేకపోవచ్చు, కానీ నా వంతుగా నేను ఏదైతే చేయగలను నమ్మకంగా అని చూసుకున్నట్లయితే ఏదో ఒక విషయాన్ని నువ్వు ఖచ్చితంగా చేయగలుగుతావు. ఒక ప్రార్థన కావచ్చు, పరిచర్య కావచ్చు, ఏదైనా ఒక విషయం, ఆ విషయంలో నువ్వు ఖచ్చితంగా నమ్మకంగా చేసినట్లయితే రేపొద్దున దేవుడు ఆయన రాజ్యంలో చేరుకున్నప్పుడు మనకు దేవుడైతే ఏదైతే సామర్థ్యం ఇచ్చాడో ఆ సామర్థ్యాన్ని బట్టే మనకు లెక్క అడుగుతాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏదైతే ప్రతి ఒక్కరూ ఏ సిచ్యువేషన్లో ఉన్నారో, అందరూ ఒకే సిచ్యువేషన్లో ఉంటారు కదా. ఒకరు పెద్ద జాబుల్లో ఉండవు, ఒక్కొక్కరు చిన్న జాబుల్లో ఉండొచ్చు, ఒక్కొక్కరు కొన్ని పరిస్థితుల్లో ఉండొచ్చు. సంఘాల్లో చూసుకున్నట్లయితే ఒకరు పాటలు పాడే దీంట్లో ఉండొచ్చు, ఒకళ్ళేమో వాక్యం చెప్పే దాంట్లో ఉండొచ్చు, ఒకళ్ళేమో పరిచర్య చేసే దాంట్లో ఉండొచ్చు. వీళ్ళందరిలో ఎవరికంటే గొప్ప కాదు. దేవుడు వాళ్ళకి ఇచ్చిన అవకాశం బట్టి వారు ఎంత నమ్మకంగా ఉన్నది అనేదే చూస్తాడు. కాబట్టి మనం ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలా ఉన్నా, ఆ రోజు దేవుడు నాకు చక్కగా ఈ పెద్ద అప్పగించాడు, దానిలో నేను ఎంత నమ్మకంగా చేశాను అనేది నువ్వు చూసుకున్నట్లయితే దేవుడు దాన్ని బట్టే నీకు లెక్క అనేది చూస్తాడు. కాబట్టి ఈరోజు అంశం ఏంటంటే దేవుని లెక్క అనేది దేవుడు మనకు అనుగ్రహించిన పరిస్థితులు బట్టి మనం ఎంతవరకు నమ్మకంగా ఉన్నాం అనేది చూస్తాడు. కాబట్టి దేవుని లెక్కకు సరిపోయేటట్లు మనం దేవుడు మనకి ఇచ్చిన ప్రతి దినాన్ని మొత్తం ఎంతో కాలాన్ని చూసుకోవాల్సిన లేదు. ఒక రోజులో దేవుడు నాకు ఎంత సమయం ఇచ్చాడు, మనం ఎంత దేవుని కోసం ఖర్చు పెట్టు, దేవుడు మనకి ఇచ్చిన పనిని, అది బయట అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఏ పనైనా ఎంత నమ్మకంగా చేసాం అనేది మనము చూసుకొని చేసినట్లయితే దేవుని లెక్కకి మనము నించగలుగుతాం. లేదంటే ఆయన లెక్కకి సరిపోలేదంటే మనం మళ్ళీ తీర్పులోకి తీసుకురాబడతాం. కాబట్టి జాగ్రత్త కలిగి దేవుని లెక్క సరిపోయేటట్లు మనకి ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకొని ఆ ప్రకారం జీవిద్దాం. థ్యాంక్స్.